హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. ఈరోజు మనం కోడిగుడ్లు, మైక్రో ఓవెన్ ఇవేవీ లేకుండానే మెత్తటి టేస్టీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా? చూడండి కేక్ ఎలా ఉందో, మెత్తగా వెనీలా ఫ్లేవర్ తోటి ఎంతో రుచికరంగా ఉంటుంది. స్పాంజ్లా ఉంది చూడండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, బాదం పలుకులు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి, జీడిపప్పు, ఎండు ఖర్జూర, సోడా ఉప్పు చిటికెడు, బేకింగ్ పౌడర్ 1/2 చెంచా, పాలు 1 కప్పు, వెనిలా ఎసెన్స్, నెయ్యి 2 చెంచాలు. ముందుగా మనం ఒక బౌల్లో పాలను తీసుకొని అందులో పంచదార వేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు వేసుకోవాలి. ఇది పంచదార గ్రైండ్ చేసుకుందండి, అయినా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. చూడండి, పాలు కలర్ మారిపోతున్నాయి, చిక్కగా తయారవుతుంది. ఆ ఉండలు లేకుండా మనం ఇంకా గట్టిగా కలుపుకోవాలి. మన దగ్గర విస్కర్ లేకపోయినప్పటికీ ఇలా గెంటుతో కలుపుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండలు కడుతుంది. విస్కర్ లేకపోవడం వల్ల మనం ఎక్కువసేపు గెంటుతో కలుపుకోవాల్సి ఉంటుంది. మిగతా మైదా పిండిని కూడా వేసి కలుపుకోండి. ఇదిగోండి, లాస్ట్ కొంచెం కూడా వేసేసి కలిపేశాను. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బ్యాటర్. మనకి ఎక్కడా కూడా ఉండలు కనిపించకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు, అర చెంచా బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి 2 చెంచాలు వేసుకోవాలండి. నెయ్యి కూడా పూర్తిగా దానిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదే మనకి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలి. మొత్తం ఒకసారిగా వేయకుండా కొంచెం ఉంచుకోండి, వాటిని పైన గార్నిషింగ్ పనికి వస్తాయి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఒక టిన్లోకి తీసుకోవాలి. దానికి ముందుగానే మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. చుట్టూ మైదా పిండితోటి డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మైదా పిండి ఏమైనా ఉంటే వాటిని తీసేసేయాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక డ్రై ఫ్రూట్స్ మిగిలినవి పైన గార్నిషింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని అందులో ఒక స్టాండ్ తీసుకొని మనం వేడి చేసుకోవాలి. ఇలా ప్రీ హీట్ చేసుకోవడం వల్ల మంచిది, కేక్ బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో మనం ఒక 35 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. థర్టీ 35 మినిట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ఫోర్క్ తీసుకొని కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇలా ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా వస్తే అది పూర్తయినట్టే. అక్కడ కేక్ సిద్ధమైపోయింది. ఇప్పుడు చాక్తో చుట్టూ అలా కట్ చేసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంతో మెత్తగా స్పాంజీ లాగా, చూడండి ఎలా కట్ అవుతుందో. అదిగోండి, చూడండి దూదిలాగా మెత్తగా ఉంది. వెనీలా ఫ్లేవర్ అనేది మనకి ఎంతో రుచికరంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.